चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति शिवदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्री राधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितं हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चना गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानं पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत श्री गदाधर शिवसदी गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे गं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोन्दनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री श्री माताजी श्री कुटी अर्चना माताजी धन्यवाद। Thank you for joining. So today we are starting 6th chapter Bhagavad Gita. So let me share the PowerPoint presentation. ధ్యాన యోగ. దీన్ని అష్టాంగ యోగ అని కూడా అంటారు. అందరూ బాగున్నారా? I hope you are all doing well. కేర్ఫుల్ గా ఉన్నారు అనుకుంటా. బాగున్నాం ప్రభుజీ. సో కృష్ణుడు ఏంటంటే అర్జునుడికి 3వ చాప్టర్లో కర్మ 3, 5, 4 చాప్టర్ జ్ఞానయోగం, 3వ చాప్టర్ కర్మయోగం ఎక్స్ప్లెయిన్ చేశాడు. 5వ చాప్టర్ కర్మయోగ అండ్ కృష్ణ కాన్షియస్నెస్, కర్మయోగ ఇన్ ప్రాక్టీస్. సో ఇప్పుడు నీకు జ్ఞాన యొక్క అష్టాంగ యోగం లేదంటే ధ్యాన యోగం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాడు. సో ఈ అష్టాంగ యోగం ఏంటంటే అందరికి కనిపిస్తున్నదా? మీరందరికి స్క్రీన్ కనిపి ఒక వ్యక్తి కెన్ యూ సీ ద స్క్రీన్? yes, thank you. సో యోగం అంట ఇప్పుడు చిత్తవృత్తి నిరోధమే యోగం అనబడుతుంది. మనసుతోలకు బిజినెస్ నాపడమే యోగం. ఇప్పుడు మనందరికీ ఏంటంటే మనం శరీరం కాదని ఆత్మని తెలుసుకోవాలి. మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది. 2 ఆత్మ అంటే మనందరం యాక్చువల్గా అంటే మనందరం స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చాం. నేను పరవ్యోమం అంటారు. పరవ్యోమం అంటే మనందరం ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్ నుంచి వైకుంఠం కృష్ణలోకం నుంచి గోలోక బృందావనం నుంచి వచ్చాం. సో ఎందుకంటే మన హృదయంలో కల్మషాలు ఉన్నాయి, చెడు ఉంది, అది పోవాలి. చెడు పోయినప్పుడు మన శరీరం కాదు ఆత్మని తెలిసినప్పుడు ఆత్మని తెలుసుకోవాలి. దీని పెద్ద ఆబ్స్టికల్, పెద్ద ఆటంకం ఎవరు? దీనికి పెద్ద ఆటంకం ఎవరు? అహంకారం. సో అహంకారం చూద్దాం. సో అందుకని ఏంటంటే ఇప్పుడు కర్మయోగం అంటే మీరు యాక్చువల్గా రాజశేఖర్ రావు ఇండియా లేరు. యాక్చువల్గా నేను భగవంతుడు సేవ చేయాలి. యాక్చువల్గా రాజశేఖర్ రావు వారానికి 2 గంటలు వచ్చి సేవ చేసేవారు టెంపుల్లో. పాట్ వాషింగ్ అనో ఏదో ఒకటి చేసేవారు. నేను భగవంతుడు సేవ చేస్తాను, కృష్ణుడు సేవ చేస్తాను, భగవంతుడు సేవ చేస్తాను అని చెప్పి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టెంపుల్లో సో నిస్వార్థంగా సేవ చేస్తాను. సో వచ్చి కర్మయోగం అంటే సేవ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత నేను భగవంతుడు సేవ చేస్తున్నాను, ఎవరైనా ఇంతకీ అని తెలిసినప్పుడు కర్మయోగి ఏంటంటే
మీ అందరికీ తెలుసు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోऽస్తు కర్మ. కృష్ణుడు భగవద్గీతలో కర్మ చేయడం మీద నీకు అధికారం ఉంది. కానీ ఫలాల మీద లేదు. ఫలం నా మీద ఉంది. యూనో ఆహ్, నువ్వు కర్మకి రీజన్ నువ్వు కాదు. యూనో ఇప్పుడు నీ తాలూకా పని చేయడమే. రిజల్ట్ నీకు చేతిలో లేదు. ఆ రిజల్ట్ నా చేతిలో ఉంది అంటున్నాడు కృష్ణుడు. యూనో సో మీరందరూ ఉన్నారండి. ఎగ్జామ్ రాస్తారు మీరు. రిజల్ట్ మీ చేతుల్లో లేదు. స్కూల్ ఫస్ట్ వస్తుందా రాదా? లేదా కాలేజ్ ఫస్ట్ వస్తుందా రాదా మీకు తెలీదు. లేదా ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరేమో సాఫ్ట్‌వేర్ అంటే జాబ్‌కి. జాబ్ వస్తుందని గ్యారంటీ మీరు చెప్పలేరు. ఇంటర్వ్యూ ఇవ్వడం వరకే బాగా చదివి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇవ్వడం వరకే మీకు తాలూకా డ్యూటీ. రైట్? ఫలం నా చేతిలో ఉంది అర్జున. నేనివ్వాలి. ఐయామ్ టేకింగ్ యూ టు 18 చాప్టర్. ఏమంటున్నాడు? మీరందరూ వినండి. ఈ ఒక్క సంగతి తెలిస్తే ప్రపంచంలో డిప్రెషన్ లేదు. అమెరికాలో 10th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ సూసైడ్. యూనో అది అనుకున్నది జరగకపోతే సూసైడ్. హరే కృష్ణ. 5 జరగాలంటే ఏమైనా జరగాలంటే 5 కారణాలు. ఏంటది? అది ఫస్ట్ ఆత్మకి డిజైర్ కోరిక ఉండాలి మీకు అది జరగాలని. 1. 2 అధిష్టానం బాడీ. బాడీ అంటే ఈ శరీరాన్ని మీరు వాడాలి. ఆ పని జరిపించడానికి. 2 3 మీరు మీ తాలూకా సెన్సెస్‌ని యూనో అంటే మీరు అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి? కళ్ళు, చెవులు, చేతులు ఉపయోగించి రెజ్యూమే ప్రిపేర్ చేయాలి. పంపించాలి. యూనో ఆ రెజ్యూమే అందుకని ఈ సెన్సెస్‌ని వాడాలి. ఇంద్రియాలను వాడాలి. అది 3. 4 ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండివర్. అంటే మీ రెజ్యూమ్ అందరికి పోస్ట్ చేసి వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇలా చేస్తే మీకు హెచ్1 వచ్చేస్తుందా? 5th వన్ దైవం చైవాత్ర పంచమం. దైవం భగవంతుడు. మీ హృదయంలో పరమాత్మ. కృష్ణుడు ఏమంటాడు? అందరి హృదయాల్లో నేను పరమాత్మ రూపంలో ఉన్నానయ్యా. సో పరమాత్మ శాంక్షన్ ఉండాలి. పరమాత్మ శాంక్షన్ చేస్తే ఈ 4 మీరు చేసిన పరమాత్మ శాంక్షన్ లేదు పని జరగదు. పరమాత్మ శాంక్షన్ ఉంది అప్పుడే పని జరిగింది. సో మీ పని జరగలేదంటే అర్థం ఏంటి? కృష్ణుడి శాంక్షన్ లేదు. వెయిట్ చేయండి. డిప్రెషన్ ఎందుకు? పని జరిగింది. కృష్ణుడి శాంక్షన్ ఉంది. థాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. శాంక్షన్ రాలేదు. ఏమో నా మంచి కోసమే. కృష్ణ ఇస్ కృష్ణుడు ఏమంటున్నాడంటే నాలో పేషెన్స్ డెవలప్ చేయమంటున్నాడు. నమ్రత డెవలప్ చేయమంటున్నాడు. అని వెయిట్ చేయాలి. అందుకని భగవద్గీత ఎవరికైనా చదివితే డిప్రెషన్ రూమ్ ఉంది అసలు. యూనో సో అందుకనంటే కర్మయోగి అంటే అర్జున నువ్వు రీజన్ కాదు. నా తాలూకా రోల్ ఉందని తెలిసి నీ కర్మలు నువ్వు చెయ్యి. అదే నీ డ్యూటీ. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమం భూత్వా యుద్ధస్సు విగత జ్వర. అన్ని కర్మల్ని నాదే అందే. ఎంట్రీ ఇచ్చారు. ఇంటర్వ్యూ వస్తే లేదంటే హెచ్1 వస్తే మై లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాలేదు. మై లార్డ్ యూఆర్ టీచింగ్ ద టెంపరరీ నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. నాలో చెడు ఉంది. అందుకని నన్ను లెవెల్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు? నన్ను ఆపుతున్నావు. తెలుగులో సామెత ఉంది. కర్ర తాలూకు వంక ఎవరు తీరుస్తారు? పొయ్యిలో పెడితే ఏమవుతుంది? ఎలాంటి వంకర టింకర ఉన్న కర్ర కూడా మండిపోతుంది. అలాగా నాలో ఉన్న అహంభావాన్ని నువ్వు స్ట్రెయిట్ చేయడానికి మై లార్డ్ ఇలాగే చిన్న పావలాలతో ట్రబుల్స్ ఇస్తున్నావయ్యా. థ్యాంక్ యూ. అలా ఏం చెప్పి వదిలేసిపోము. ఎందుకు పోము? తెలుగులో ఆంధ్రలో తీతు పెట్ట అంటారు. చాతక బర్డ్ అంటారు సంస్కృతంలో. చాతక బర్డ్ అంటే అది మేఘం. అది తీతు పిట్టలు నేల మీద నీళ్లు తాగవు. గాలిలోంచి తాగుతాయి. అంటే మేఘం నుంచి డైరెక్ట్ తాగుతాయి. ఫ్రెష్ బిస్లరీ వాటర్. హరే కృష్ణ. పాపం అందుకని ఎప్పుడైనా నీల మేఘం వచ్చేసరికి తీతు పెట్టకి భలే ఆనందం అనిపిస్తుంది. వర్షం పడుతుంది. ఎందుకంటే అందుకని ఎక్కువ బతకవు పాపం. ఇలా చూస్తుంటుంది మేఘం వైపు. ఒక్కసారి మేఘం ఏం చేస్తుంది? నీళ్ళు ఇచ్చే బదులు
పెద్ద పిడుగు పడుతుంది. ఉరుము మీస ఆ పిడుగు వచ్చి దీన్ని తగులుతుంది. ఈ పక్షి తాడుమని కింద పడిపోతుంది. పడిపోయితే చచ్చిపోదు. కింద పడిపోతే కోపడుతుందా? ఎందుకు పడదు? ఆ మేఘం మీదే తన ఆధారం. అందుకని అశ్లిష్యవా పాదరత్నం వినష్టమా మా దర్శనాన్ని మహతం కరోతువా. నువ్వు నన్ను చేరదీసి నీటి చుక్కలు వర్షం ఇచ్చినా, నీటి చుక్కలు ఇచ్చినా, లేదంటే కోపం వచ్చి థండర్ బోల్ట్ పిడుగులు కురిపించినా, నీవు తప్పించి నాకు వేరే ఆస్కారం లేదు, వేరే ఆధారం లేదు. అదే కర్మయోగి, అదే భక్తి యోగి. సో అందుకని కర్మయోగి భగవంతుడి మీద ఆధారపడి తన తలక జీవనాన్ని సాగిస్తాడు. సో ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాడో, జ్ఞానయోగం పుస్తకాలు చదువుతాడు. జ్ఞానం చదివినప్పుడు ఏంటంటే భగవంతుడు భగవంతుడిని తెలియాలంటే కృష్ణుడి గురించి తెలియాలంటే నువ్వు సెన్స్ కంట్రోల్ చేయాలయ్యా. సెన్స్ కంట్రోల్ చేయాలి. నీ నీ మనస్సుని ఇంద్రియాలను అరికట్టాలి. ఎలా అరికట్టాలి అని చెప్పి తెలుసుకోవడమే 6వ ఇది ధ్యాన యోగంలో చెప్తాడనమాట. అష్టాంగ యోగం అంటారు. ఇక్కడ అందుకేనంటే ఇప్పుడు మనం అందరం ఆఫ్ కోర్స్ మీరు అందరికీ పాటికి అర్థం ఉంటుంది. మీ చాలా రియల్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, రియల్ తత్వం అన్నది గుడ్లకి వెళ్ళడం కాదు, మనసుని కంట్రోల్ చేయడం, ఇంద్రియ నిగ్రహం, సాధన, సేవాభావం, ఇదే సో దీని గురించి మనం ఇవాళ చూద్దాం. అందుకని యోగంలో ప్రాముఖ్యత వహించేది ఎవరు? మనస్సు. మొట్టమొదటి 9 శ్లోకాలు కూడా మనస్సుకే. సో ఇవాళ దాని గురించి చూద్దాం. సో ఉపనిషత్తుల్లో ప్రభుపాద భగవద్గీత యథాతథంలో దగ్గర ఒక 30 ఉపనిషత్తులను కోట్ చేస్తారండి. ప్రభుపాద యాజ్ ఇట్ ఈస్ యథాతథం పుస్తకంలో 30 ఉపనిషత్తులు కోట్ చేస్తారు. ప్రభుపాద ఏమంటారంటే ఇండియాలో ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఇది. ప్రతివాడు వాడికి నచ్చిన తలక వాడి కామెంటరీ వాడు రాయడం దానికి భగవద్గీత పేరు పెట్టాం. ప్రభుపాద అంటారు నువ్వు కామెంటరీ చేయాలంటే నీ పేరు పట్టుకో, భగవద్గీత పేరు ఎందుకు పెట్టాం? అందుకని ఏంటంటే ప్రభుపాద దాన్ని యాజ్ ఇట్ ఈస్ యథాతథం. అమెరికాకి భగవద్గీత ఎప్పుడు వచ్చింది, కానీ ఒక్కళ్ళు మారలేదు. ఆంధ్రలో కూడా చిన్నప్పుడు ఘంటసాల భగవద్గీత ఉంది, ఎంతమంది మారారు? ప్రభుపాద అమెరికా వచ్చారు 12 ఏళ్లలో. ప్రపంచంలో 100,000 లక్షల మంది మారిపోయారు. అది భగవద్గీత తాలూకా ఒక శుద్ధ భక్తుడి తాలూకా శక్తి. అలా కృప అలా వస్తుంది. అందుకనే కృష్ణ కృపామూర్తి అంటారు ప్రభుపాద. ఒక ముస్లిమ్స్ ఏంటి, ఒక క్రిస్టియన్స్ ఏంటి, ఒక జ్యూస్ ఏంటి, ఒక ఆస్ట్రేలియన్స్ ఏంటి, ఒక ఆఫ్రికన్స్ ఏంటి, ఒక ఇరానియన్స్ ఏంటి, మిడిల్ ఈస్ట్ ముస్లిమ్స్ ఏంటి, అమెరికన్స్ నార్త్ అండ్ సౌత్, ఎవరైతే కలిసారో వాళ్ళందరూ వాళ్ళ చెడలు వాళ్ళు మానేసి భక్తి మార్గాన్ని తీసుకుని అందరూ కృష్ణలోకానికి దారి కట్టారు. చాలా మంది వెళ్ళిపోయారు. మీకు తెలిసి తెలియదు, ఎప్పుడు చెప్పాను లేదా గుర్తుంది, కానీ నాకు తెలిసి కనీసం 8 స్టోరీలు ఎన్నో ఉంటాయి. ఒకరోజు ముందు వాళ్ళు పరంపదించే ముందు మీకు చాలాసార్లు చెప్పాను, సెల్ఫ్ రిలేషన్ అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, మీకు కృష్ణుడికి మీ రిలేషన్ ఏంటి, కృష్ణలోకంలో మీ సేవ ఏంటి, మీ స్వరూపం ఏంటి. ముక్తి రీత్వా అన్యత రూపం స్వరూపేణ వ్యవస్థితి. ఇది తెలుసుకోవడం ముక్తి. వాళ్ళు ఒక 2 రోజుల్లో చనిపోతారనగా వాళ్ళ తాలూకా కృష్ణలోకంలో వాళ్ళకి కృష్ణుడి తాలూకా రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ స్వరూపం అని చెప్పి ఒక రోజుల తర్వాత పరంపదించారండి. ది వెంట్ బ్యాక్ టు గాడ్ హెడ్. ఇంట్రెస్టింగ్ రైట్? కలియుగంలో వింటే ఇలాంటి ఆశ్చర్యం అనిపిస్తుంది యాక్చువల్గా.
యూనో నా దగ్గర అయితే ఒక 7-8 స్టోరీస్ అయితే ఉన్నాయి. యూనో సో అందుకని మీరు సిన్సియర్‌గా సాధన చేస్తే అద్భుతంగా పని జరుగుతుంది. హరే కృష్ణ మంత్రం ఎందుకంటే పరంపర ఉంది రైట్? కృష్ణ నుంచి వచ్చిన పరంపర ఇది. కృష్ణ నుంచి వచ్చిన పరంపర అండ్ వెరీ స్ట్రిక్ట్. మీరు చూస్తే ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు గానీ యూనో సిన్సియర్‌గా పాటిస్తాం రూల్స్. సాధన చేస్తాం. యూనో మేమందరైతే సీనియర్ డివోటీస్ అయితే 6 గంటలు, 7 గంటలు సాధన చేస్తారు. 8 గంటలు. మినిమం అందరూ ఏంటంటే 16 రౌండ్లు జపం చేస్తారు. మినిమం దీక్ష తీసుకోవాలంటే. సో అందుకని మనస్సు యూనో ఈ మనస్సుని ఉపనిషత్తులో అది కూడా భగవద్గీతలో చెప్తాడు. భగవద్గీతను ఏమంటారు? గీతోపనిషత్తు అంటారు. అవును కదా! సో మన శరీరానికి రథంతో కూడిన రథానికి ఒక పోలిక. మన శరీరానికి రథానికి ఒక పోలిక. పోలికని తీసుకొచ్చారు. పోలిక చెప్పబడింది. ఏంటది? రథమే శరీరం. అంటే ఇంద్రియాలు మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు ఉన్నాయండి. ఏంటి 5 జ్ఞానేంద్రియాలు? మీకెవరికైనా తెలుసా 5 జ్ఞానేంద్రియాలు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఎవరికి తెలుసు 5 జ్ఞానేంద్రియాలు? ఎవరికైనా తెలుసా? సరే నేనే చెప్తాలేండి. కళ్ళు, ముక్కు, నాలుక, చెవు 1, 2, 3, 4, 5 స్కిన్. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనం జ్ఞానం గ్రహిస్తాం. నాలుక రుచినిస్తే, ముక్కేమో వాసన చూపిస్తే, కళ్ళ ద్వారా మనం దృష్టి చూసి గ్రహిస్తాం. చెవులు శబ్దాన్ని గ్రహిస్తాయి. స్కిన్ స్పర్శ టచ్, ఐస్ సైట్, నోస్ స్మెల్, టంగ్ టేస్ట్, ఇయర్స్ హియరింగ్ సౌండ్ వైబ్రేషన్ అండ్ స్కిన్ టచ్. అర్థమైందా? సో గ్రహిస్తే వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలని సెన్సెస్ ని చూసారు లేదో, టంగ్ యాక్చువల్‌గా ఎంత ఒక ఇట్స్ ఎ డెడ్ మ్యాటర్ యాక్చువల్‌గా టంగ్. కానీ దానికి ఎంత పవర్ ఉందండి. మనం ప్రపంచంలో చాలా మంది తినడం కోసం బతుకుతారు. ప్రపంచంలో చాలా మంది తినడం కోసమే బతుకుతారు. అసలు ఎలా ఉంది? బావుంది. కడుపు ఏమంటుంది? వద్దు చాలులే ఇంకా. అంటే ఇంకొకటి టంగ్ ఏమంటది? మోర్. సో టంగ్‌కి పవర్ ఉంది. స్కిన్ టచ్. ఒకసారి మనం చూసాం ఏనుగు గురించి చెప్పాను. చేపలు వాటన్నిటి గురించి చెప్పాను రైట్? డియర్ సో అలా సెన్సెస్‌కి పవర్ ఉంది. కానీ నా చేతిలో మౌస్ ఉంది చూడండి. ఇదేంటిది? స్ట్రిప్స్ ఆఫ్ లెదర్, కళ్ళాలు. తాడుని చూసారా? ఈ సారథి ఏమో బుద్ధి అయితే, ఈ కళ్ళాలు అంటే ఆ రోప్స్ అన్నది ఎవరు? మనస్సు. సో రోప్స్ అన్నది మనస్సు. ఆ మనస్సుని పట్టుకుని ఎవరున్నాడు? సారథి ఉన్నాడు. సారథి అంటే బుద్ధి. సో వేరే మాటలో చెప్పాలంటే మనస్సు మన ఇంద్రియాలు ఎలాంటివంటే గుర్రాలు లాంటివి. చాలా పవర్‌ఫుల్. సో ఇంద్రియాలని మనస్సు కంట్రోల్ చేస్తుంది. మనస్సుని బుద్ధి కంట్రోల్ చెయ్యాలి. కానీ ఇవాళ అలా లేదు. మనస్సు కూడా బుద్ధిని కంట్రోల్ చేస్తది. చేసినప్పుడు ఏమవుతుంది? మనస్సు అంటే దొంగది. దానికి రెండే తెలుసు. యెస్ అండ్ నో. మనసుకేం తెలుసు?
ఇంపల్సివ్, ఎస్ అండ్ నో. ఎంజాయ్మెంట్ వస్తుంది, ఎస్. ఎంజాయ్మెంట్ రాదు, నో. అంతేగాని ఇది మంచిగా చెడా అన్న విచక్షణ మనసుకు లేదు. అందుకని మనం మనసు డ్రైవింగ్ సీట్లో పెట్టకూడదు, బుద్ధిని పెట్టాలి. కానీ ప్రపంచంలో 99.9% మనసుని పెడతారు. మనసు అంటే ఏంటి? ఎస్ అండ్ నో. మీరందరూ చాలా మంది సాఫ్ట్‌వేర్‌లో ఉంటారు. బైనరీ డిజిట్స్, జీరోస్ అండ్ వన్స్ టేకెన్ ఫ్రమ్ మైండ్ యాక్చువల్‌గా. మనసుకి రెండే ఉన్నాయి, సంకల్ప, వికల్ప. ఎస్, నో. గులాబ్ జామున్, ఎస్. రసగుల్లా, ఎస్. దెన్ వాట్ ఈస్ దట్? డబ్బులు, ఎస్. సినిమా, ఎస్. చాంటింగ్, నో. ఆఫీస్‌కెళ్ళడం, నో. అరే! నువ్వు మరి ఆఫీస్‌కెళ్ళకపోతే మరి దీనికి ఏంటి మార్ట్‌గేజ్ ఎవడు కడతాడు? నేను డబ్బులు అయితే ఎస్. డన్. ఎస్ అండ్ నో రెండే. భగవద్గీత డెఫినైట్‌లీ నో. చాంటింగ్ చేయడం, నో. గిన్నెలు కడగడం, నో. వంట వండడం, నో. మరి వంట వండకపోతే తినేలాగా రెస్టారెంట్ అయితే ఎళ్లి కొనిద్దామా? యెస్. రెస్టారెంట్‌లో ఈ మధ్య వాళ్ళు సరిగ్గా వండలేదు, దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ఇంట్లోనే వండుదాం. అయితే యెస్. వింటున్నారా? Yes, Prabhu. Yes, Prabhu. Yes, Prabhu. Yes, Prabhuji. సో సంకల్ప, వికల్ప, యెస్ అండ్ నో. కానీ ఆహ్, ఆహ్, బుద్ధి అని ఉంది. బుద్ధి అంటే డిస్క్రిమినేటరీ, విచక్షణ. యూనో ఆహ్, మనసు ఏమంటుంది? ప్రతి ఇంక ఎవరు పడితే వాళ్ళని ఎంజాయ్ చేయాలి. మనసు మంచిది కాదు. బుద్ధి అంటుంది తప్పది. అలా కాదు. స్కార్ బాగుంది, రోడ్డు బాగుంది, రోడ్డు మీద ఎవరు లేరు. 80, 90, 100 ఏళ్ళు పర్లేదు. 110 ఏళ్ళు పర్లేదు. భలే ఉంది. యూ ఫీల్ గుడ్. బుద్ధి అంటది పోలీస్ ఉంటాడు చూడు. ఆగు. ఓ యా సరే. ఆల్రైట్. అందుకని బుద్ధి మనసుని కంట్రోల్ చేయాలండి. కానీ ఏంటంటే మనసు ఏం చేస్తుంది ఇప్పుడు ఇంతకాలం వరకు? బుద్ధికి పాల లంచం ఇచ్చి బుద్ధిని కూడా లొంగదీసింది. అందువల్ల ఏంటి? ఆహార, నిద్ర, భయమైదనంచ. ఈటింగ్, మీటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్ అంతే. మన తెలివితేటలకి దేనికోసం వాడుతున్నది? మనసు బుద్ధిని వంగదీసింది. తినడం, నిద్రపోవడం, సెక్స్ లైఫ్ అండ్ వేరే వాళ్ళ నుంచి రక్షించుకోవడం, బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేసుకోవడం అంతే. దీనికి కష్టపడడానికి కొంచెం తెలివితేటలుండాలి. చదువుకొని పాలార్ధన ఏదో అనేది మన టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవి చదువుకొని అంతే. ఇంకేం లేదు. మిగిలినవన్నీ కష్టం, వేస్ట్. అందుకని మనసు బుద్ధిని కూడా మార్చేసింది. అంటే పోలీసు, దొంగ ఒకటైపోయి మన ఊరికే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాయి అంతే. అంతేగాని ఇప్పుడు ఇలాంటి క్లాసులు వచ్చినప్పుడు బుద్ధికి నువ్వు పోలీసు అయ్యావు, దొంగ కాదు, దొంగతో వాడితో చేతులు కదులుతున్నావు నువ్వు అని చెప్పి మనకి అంటావు. నిజంగానా? రియల్లీ? మరైతే మారు అంటే రియల్లీ. సో బుద్ధికి పవర్ వస్తుంది, మనసుకి నచ్చదు అది. అందుకని ఈ ప్రోగ్రాంలకు వద్దు. శనివారం 5 గంటలకు వద్దు. కానీ బుద్ధి కావాలి. నా జీవితం మారుతుంది. మనసు వద్దు. అందుకని ఏంటంటే మనస్సుని ఈ 9 శ్లోకాలు ఉద్ధరీతాత్మానమాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మనో బంధురు ఆత్మైవ రిపురాత్మన. మనసు ద్వారా మనం ఉద్ధరింపబడాలి కానీ మనసు ద్వారా మనం పతనం చెందకూడదు. ఎవరైతే మనసును లొంగదీశారో, ఎవరైతే మనసును అదుపులో పెట్టుకున్నారో వాళ్ళకి మనస్సే స్నేహితుడు. ఎవరైతే మనసుకు అదుపులో పెట్టుకోలేదో వాళ్ళకి మనసే ప్రథమ శత్రువు. మనందరికీ మనసే శత్రువు. ఇది మీరు తెలుసుకుంటే మీ జీవితం ముందు మనం మనసు కాదు. చాలా మంది తెలియదు ఇది. మనసు కోరేది 100కి 99 మంది మన శరీరం మనకి మంచివి కావు. మీకు తెలుసు తెలీదో? అందులో ఒక ఆయన ఏంటి ప్రకృతి వైద్యం చేస్తారు. నాలుక అడిగేవి శరీరానికి మంచివి కాదు. షుగర్ అంటే ఇప్పుడు స్వీట్ నాలుక మంచిది,
శరీరానికి బ్యాడ్. నాలుకకి వేపాకు చాలా సారీ, శరీరానికి వేపాకు మంచిది. నాలుకకి పడదు, చేదు. వద్దు. కానీ మన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? తినడం నాలుకని బేస్ చేసి ఉంటది. కలియుగంలో జనాలు ఎక్కువ కాలం బతకపోవడానికి కారణం యూనో ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్‌గా తినడం, బ్యాలెన్స్ లేకపోవడం. దానివల్ల శరీరం బాగా అలసిపోయి మనం వేగంగా చనిపోతాం. యూనో భోజనం లేక చనిపోరు జనాలు. చనిపోవట్లేదు కలియుగంలో. ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లు, మైథునం తాలూకు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల జనాలు వేగంగా చనిపోతారు. మనం శరీరం అయితే వెళ్ళిపోతుందండి. అది మీకు ఈ క్లాస్‌కి వచ్చినందుకు అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకేనండి మనస్సుని బుద్ధి లొంగదీయాలి. మీరందరికీ నేను జపం చేయమని చెప్తున్నాను. మీరు నిజంగా ఒక గంట కూర్చుంటే అప్పుడు తెలుస్తది. అస్సలు యుద్ధం. 5 నిమిషాలు కూర్చున్న దగ్గర నుంచి లేచిపో, 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 లేచిపో. ఇలా 5 నిమిషాలు కూర్చుంటారు సెల్ ఫోన్ టింగ్. అరే 5 నిమిషాలు కంట్రోల్ చేయలేరు మనస్సుని. ఇట్స్ ఎ వెరీ హంబ్లింగ్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్‌గా. వింటున్నారా ఎస్ ప్రభు. అందరూ? ఎస్ ప్రభు. యూనో ఓకే. నేను అమెరికా వచ్చాను, మాస్టర్స్ చదివాను, ఇండియాలో ఇంజినీరింగ్ చేశాను, ఇక్కడ అమెరికా పెద్ద దట్స్ గ్రేట్. ఓకే. ఒక మూల 2 గంటలు కూర్చొని మనస్సుని అరగంట ఆపండి. ఓన్లీ అరగంట కూడా అక్కర్లేదండి. 5 నిమిషాలు ఆపండి. హరికృష్ణ మంత్రం మీద ఫోకస్ చేయండి. ఇంకే థాట్ కూడా రానివ్వకండి. ఒక 4-5 ఏళ్ళు ట్రై చేయండి. లక్ష్మీ సుందరి మాతాజీ, కృష్ణారావు ప్రభు, శ్రీహరి ప్రభు, రమ్య మాతాజీ, శ్రీధర్ ప్రభు, అనిత మాతాజీ, శిరీష గోలి మాతాజీ, జనార్దన్ జీ ప్రభు, శిరీష కుచిగుడు మాతాజీ, అర్చన మాతాజీ. వింటున్నారు నేను చెప్తుంది? లక్ష్మీ విజయ, అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. నవ్యశ్రీ మాతాజీ, వించుటాం ప్రభుజీ. కిరీటి కోన ప్రభు. నేను చెప్తుంది రైట్ అవునా కదా? అవును ప్రభుజీ. అవును ప్రజెక్ట్ కరెక్ట్. అవును ప్రభుజీ. ఒక ప్రభుపాద డిసైపుల్ నా దగ్గరికి వచ్చి అమెరికన్ చాలా మంచి డెవోటీ. తను చేసిన ఆయన కృష్ణుడు యాక్చువల్గా చాలా అద్భుతంగా తనకి మీరు సాధన చేస్తే యాక్చువల్ కృష్ణ విల్ రెస్పాండ్ బాగా మీకు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా నా దగ్గరికి వచ్చి, యువల్ కిషోర్, ఐ హావ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్, కెన్ యూ ప్రే ఫర్ మీ? ఎస్ ప్రభుజీ, వాట్ ఇస్ దట్? నేను చనిపోయేలాగా ఒక్క రౌండ్ హరే కృష్ణ మంత్రం 108 సార్లు మైండ్ డిస్ట్రాక్షన్ లేకుండా జపం చేయాలని నా కోరిక. అది జరుగుతుందని చెప్పి కృష్ణుడు ప్రే చేస్తా. ఇది జరిగి కనీసం ఒక 10-12 ఏళ్ళ పైన ఉంటుంది. యాక్చువల్గా ప్రాబ్లీ 15 ఏళ్ళే ఉంటుంది. నేను షాక్డ్. అంటే ఎస్ ప్రభుజీ, అలా నేను అన్నాను, వై ప్రభుజీ, వై ఆర్ టాకింగ్ లైక్ దట్ అంటే ఒకటండి. ఇప్పుడు 5 నిమిషాలు కంట్రోల్ చేస్తే సక్సెస్ అనా? కృష్ణ కృప ఇస్ డిఫరెంట్. అందుకని కానీ ఏంటంటే అట్లీస్ట్ సాధన చేయమంటున్నాం మేము అందరినీ సిన్సియర్గా. నేను అనుకున్నాను ఆ రోజు నాకు రాకూడదు, సేవ చెయ్యాలి. అందుకే నా పాయింట్ ఏంటంటే సాధన చేయండి. మనసుని అరికంటడం అంత ఈజీ కాదు. మనసు తలక వ్యాపారాన్ని ఆపడమే. మనసు అలాగే కోతి మనసుని దేంతో. నా దగ్గర ఒక వీడియో ఉంది యాక్చువల్లీ, నెక్స్ట్ వీక్ చూపిస్తానండి. కొంచెం లేట్ అయింది, అందుకని ఆ వీడియో ఇందులో పెట్టలేకపోయాను. అంటే గుర్తు కూడా రాలేదు యాక్చువల్గా. మనసు అంటే కోతి. ఎలాంటి కోతి? కళ్ళు తాగిందంట. కళ్ళు తాగడం తెలుసు కదా, లిక్కర్ తాగింది అనుకోండి. తాగితే అసలే కోతి అంటే స్టేబుల్గా ఉండదు, దాని మీద తాగింది.
తాగితే ఎలా ఉంటది? హరే కృష్ణ. దాని మీద నిప్పు తొక్కిందంట. అది మనసు అంటే. అందుకని మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ మనం మనసును అదుపులో పెట్టలేకపోతే ఇప్పుడు ఈ కళ్ళాలు అన్నది మనసు. మనసు ఏంటి? ఇంద్రియాలను అదుపు చేయాలి. ఎప్పుడైతే ఇంద్రియాలను అదుపు చేయలేదో గుర్రాలకి కళ్ళు కనిపిస్తాయి ఇంద్రియాలకి. రోడ్డు మీద గడ్డి కనిపిస్తుంది. కనిపిస్తే వెంటనే రోడ్డు మీద వదిలేసి అవి దిగిపోతాయి. దిగిపోయిన వాడు ప్యాసింజర్ ఎవరు? సోల్, ఆత్మ. అప్పుడు ఏమవుతుంది? ఈ రథానికి యాక్సిడెంట్ అయిపోతుంది. సో రథం మన తాలూకా గమ్యం చేరుకోవాలి అంటే గుర్రాల ఎప్పుడు కళ్ళు కట్టి గుర్రాలనే ఇంద్రియాలని మనసు కంట్రోల్ చేయాలి. మనసుని బుద్ధి కంట్రోల్ చేయాలి. అండ్ బుద్ధి శక్తివంతంగా ఉండాలి. అప్పుడే బుద్ధి విజిలెంట్ గా ఉండాలి. అప్పుడే మనం మన గమ్యాన్ని చేరుకుంటాం. అందుకని బాగా సాధన చేయాలి రోజు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మ ఇవాత్మనాజిత అనాత్మనాస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువాత్. సో ఈ ఇందాడలో చెప్పిన శ్లోకం, ఈ శ్లోకం ఆల్మోస్ట్ దగ్గర 2:9-6 చాప్టర్లోనే ఈ 1-9 మధ్యలోనే వస్తాయి. మనసును అరికట్టిన వాడికి మనసే ఫ్రెండ్, అరికట్టని వాడికి మనసే శత్రువు. మీరు పార్టీకి వెళ్ళారండి, సారీ మీ బర్త్డే వచ్చింది, చాలా మంది వచ్చారు. ఒకళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్? బాక్స్ అందంగా ఉంది చూడడానికి. నేను అడిగారు అమ్మాయిని, ఏముంది ఈ బాక్స్ లో? బాక్స్ చూడడానికి చాలా అందం ఉంది. నేను మొన్న ఆఫ్రికా వెళ్ళాను, వెళ్తే అక్కడ చక్కటి ఒక వాచ్పాం, నాగుపాం వాళ్ళు నాకు ఇచ్చారు. సో ఈ పాని ఈ బాక్స్ లో నీకు గిఫ్ట్ కింద ఇస్తున్నారంటే మీరు ఏం చేస్తారు? పక్కలో పెట్టి పడుకుంటావా? అదుపులో లేని మనస్సు తాజ్పాం కంటే డేంజరస్. మనం వద్దన్నా మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? మనం చేయకూడదన్నా చేయిస్తుంది అది మన చేత. తర్వాత ఎందుకు చేశానా, ఎందుకన్నాను అలాగా, ఎందుకు చేశాను అని మీలో ఎంతమంది అనుకున్నారు చెప్పండి ఒకసారి. లెట్ us be honest. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. Yes, Prabhuji. ఎస్ ప్రభుజీ. Yes, Prabhuji. Yes, Prabhu. నేను మై హ్యాండ్ ఇస్ మై బోత్ ద హ్యాండ్స్ ఆర్ అప్. ఎవ్రీవన్. దాని అర్థం ఏంటంటే మనస్సు అదుపులో లేకపోతే మన తాలూకా శత్రువు, దాన్ని నచ్చినట్టు చేస్తుంది. భగవద్గీత ఏమంటుంది? కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? దాన్ని అదుపులో పెట్టాయా అంటున్నాడు. అర్థమవుతుందా? అందుకని మనసు తాలూకా సహాయంతో మనం అభివృద్ధి చెందాలి, పరిణతి చెందాలి, పురోగతి చెందాలి, కానీ పతనం చెందకూడదు. అందుకని మనసే బద్ధజీవికి స్నేహితుడు, శత్రువు కూడాను. మనసే బద్ధజీవికి స్నేహితుడు, శత్రువు కూడాను. అందుకని ఏంటంటే మీరు మనసుని కంట్రోల్ చేయాలంటే సాధన చేయాలి. మన్ అంటే మనస్సు, త్రా అంటే లిబరేట్స్. మనస్త్రాయత ఇది మంత్ర. మనస్సును అరికెట్టేదే మంత్రం. అందులో హరే కృష్ణ మంత్రం మహామంత్రం అంటారు. హరే కృష్ణ మహామంత్రం అంటే అన్ని మంత్రాలు అందులో ఉంటాయి. అందుకని పెళ్ళన్నా, ఒక చావన్నా, లేదంటే ఒక పుట్టుకన్నా, ఒక అన్నప్రాసన అన్నా, ఇందులో హరే కృష్ణ మంత్రం విన్నాను. నేను ఒక రోజు బ్రాహ్మణుని అడిగాను, ఎందుకండి ప్రతి దాంట్లో మంత్రం చేస్తారంటే అది చేయకుండా ఏ కార్యక్రమం పూర్తవుదండి అన్నాడు. ఎందుకంటే ముందుకి మనసును బుద్ధి ద్వారా అరికట్టడమే. సో బుద్ధిని పదును పెట్టడం ఎలాగా అంటే
ఇలాంటి క్లాసులకు వచ్చినప్పుడు మీరు విన్నప్పుడు మీరు శరీరం కాదు. ప్రభుపాద భక్తిచారు స్వామి చెప్పారు. కోటాను కోట్ల జన్మలో మనం తీసుకున్నాం. ప్రతి జన్మలో భార్య పిల్లలు, భర్త పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు. లేనిది ఎవరు? కృష్ణుడే. భగవంతుడు లేడంతే. ఆ కృష్ణుడు లేడు. లేనప్పుడు ఏమైంది? పునరపి జననం పునర్మరణం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం. ఒక జన్మ కృష్ణుడికి అని చెప్పారు ప్రభుపాద. అని చెప్పి 1977లో 1, 2, 3 హరినామ దీక్ష, బ్రాహ్మణ దీక్ష, సన్యాస దీక్ష 3 ఇచ్చారు. హరినామ ఇనిషియేషన్, బ్రాహ్మణ ఇనిషియేషన్ అండ్ సన్యాస ఇనిషియేషన్. ప్రభుపాద ఆయన నిలబడ్డారు పాపంలా. ఈ జూలైలో ఆయన మొన్న పాపం అమెరికా వచ్చినప్పుడు కరోనా వచ్చి పరంపద ఇచ్చారు 75 ఏళ్ల వయసులో. సో గివ్ వన్ లైఫ్ టైం టు కృష్ణ. ఒక లైఫ్ ఇచ్చారు ఆయన, కృష్ణకి ఇచ్చారు. ఆయన వల్ల ఎంతో మంది ఎంతో భక్తులు తీసుకొచ్చారు. ఆయన ఎన్నో ప్రాజెక్టులు నడిపించారు. అద్భుతంగా పాడేవారు. ఆయన ఏమంటారు? నాకు ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ లేదంటే ఫ్యామిలీ లేదంటే ఇవాళ వందల వేల ఫ్యామిలీలు, నాకు వందల వేల పిల్లలు. ఒక లండన్లోనే నాకు 2000 మంది పిల్లలు ఉన్నారు, అంటే డిసైపుల్స్. ఆఫ్రికాలో, ఇండియాలో, అమెరికాలో. అందుకని అంటే మీరు కూడా గివ్ వన్ లైఫ్ టైం టు కృష్ణ. సిన్సియర్గా. అదొకటే మనతో వస్తుంది, కేది మనతో రాదు. వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. Yes, Prabhuji. సో ఇవాళ అందుకని ఈ 9 వరుసలు మనసుని కంట్రోల్ చేయడానికి గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి మనం మనసు కంట్రోల్ గురించి చూద్దామా? ఎలా మనసు కంట్రోల్ చేయాలా? ఆ సెషన్ విల్ డూ దట్. ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్ సో ఫార్? ఎవరికైనా ప్రశ్న ఉందా? ఎవరికైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ, మీరు ఎవ్రీ క్లాస్ పీడిఎఫ్ చూపిస్తారు కదా, అది పీడిఎఫ్ షేర్ చేస్తారా ప్రభుజీ? ఏం పీడిఎఫ్? ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ షేర్ చేస్తున్నానే. కనిపిస్తున్నదా ప్రభుజీ? స్క్రీన్ కనిపిస్తున్నదా? మీరు కనిపిస్తున్నారు. అదే పవర్ పాయింట్ ఉంది. ఇట్స్ దేర్ ఆన్ ద స్క్రీన్. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో మనసుని ఎలాగ మనం అదుపులో పెట్టాలి అంటే ముందు ఏంటంటే మనం శరీరం కాదు ఆత్మని తెలుసుకోవాలి. దేహినోస్మిన్ యథా దేహ కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి. చూడండి, సో దేహానికి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. శరీరానికి చిన్నప్పుడు, కొంచెం పెద్ద అయిన తర్వాత బాల్యం, స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం. తర్వాత యవ్వనం అంటే స్ట్రాంగ్ డిజైర్ టు అసోసియేట్ విత్ ఆపోజిట్ సెక్స్, ఏదైనా కోరిక. తర్వాత పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత డబ్బు సంపాదించడం, ఇల్లు కొనుక్కోవడం, పిల్లలు కనడం, వాళ్ళని పెంచడం, ఇలా మెల్లిగా అవుతుంది. అందులో ఉన్న జుట్టు మీద వెంట్రుకలు ఆడిపోతుంటాయి. రాలిపోయి వెళ్ళినప్పుడు మిడిల్ ఏజ్కి వస్తాం. మిడిల్ అయిన తర్వాత మెల్లిగా ఓల్డ్ ఏజ్కి వస్తాం. జుట్టు పండిపోతుంది, శరీరం వడిలిపోతుంది, మెల్లిగా వీక్ అయిపోయి ఒకరోజు తదా దేహాంతర ప్రాప్తిర్, ఒకరోజు శరీరాన్ని మిషన్ పనికి రాకుండా పోతుంది. పోయినప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ కొత్త బాడీకి వెళ్ళిపోతామండి. అది ఎప్పుడో మనకి తెలియదండి. అందుకని ధీరులు అంటే ధీర ఇలాంటి వాడిని అంత పెద్దగా వరి ఎవరు దీని గురించి. ఇది అంత చెట్టుకి, పుట్టకి, చీమకి, దోమకి అందరికీ జరిగేది ఇది.
వాళ్ళ దేహాలు వాళ్ళు వదిలేయాలి, కొత్త దేహానికి వెళ్ళాలి. ఇలా ఎంతకాలం? మన హృదయంలో కల్మషాలు పోయి మన హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ, ఆ భగవంతుడి పట్ల ప్రేమ వ్యక్తం అయ్యే వరకు. అర్థమైందా? అందుకని భగవద్గీతలో దేహాన్ని వస్త్రంతో పోల్చారండి. యూనో సో ఒక వ్యక్తి ఇలా అలా అలా ఇచ్చాడు చిన్న ఫోటో, దట్స్ ఓకే. యూనో అందుకని మన శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మ డ్రైవర్ చాలాసార్లు చూపించారు. సో ఇవాళ చెప్పాను ఈ చారియట్ అనాలజీ. చెప్పానా లేదా? అంతమందికి అర్థమైంది చారియట్ అనాలజీ? మీ అందరికి అర్థమైందా చారియట్ అనాలజీ? ఓకే. సో ఈ రథంలో మనసు ఎక్కడుంది చెప్పండి? ఈ రథంలో మనసు ఎక్కడుంది? వన్ పర్సన్. గుర్రం 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 తాళ్ళు ప్రభు. ఇంద్రియాలు తాళ్ళు ప్రభు. కళ్ళాలు, గుర్రపు కళ్ళాలులో ఉంది మనసు. థ్యాంక్ యూ. గుర్రపు కళ్ళాలు. గుర్రాలు ఏంటి? సరే గుర్రాలు ఏంటి మరి? ఇంద్రియాలు ప్రభు. థ్యాంక్ యూ. గుర్రాలేమో ఇంద్రియాలు, తాడు కళ్ళాలేమో మనస్సు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి బుద్ధి ఎవరు? సారథి, డ్రైవర్ ప్రభు. నో థ్యాంక్ యూ బ్రో. బుద్ధి డ్రైవర్, సారథి. థ్యాంక్ యూ బ్రో. మరి ఆత్మ ఎవరు? ప్రయాణికుడు. ప్రయాణికుడు. థ్యాంక్ యూ. మరి రథం ఎవరు? రథం బాడీ. థ్యాంక్ యూ. రథమే బాడీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో అర్థమైందా? ఈ గుర్రాలేమో ఇంద్రియాలు, మనస్సేమో ఈ రోప్స్, తాడు, కళ్ళాలు, బుద్ధి ఏమో డ్రైవర్, సారథి, ఆత్మేమో ప్రయాణికుడు, ప్యాసింజర్. థ్యాంక్ యూ. సో మీరు నైఫ్ మంచిదా చెడుదా అని చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఒక కత్తి సర్జన్ చేతిలో ఉంటే అది జీవితాన్ని సేవ్ చేస్తుంది. ఒక మర్డరర్ చేతిలో ఉంటే, బందిపోటు చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. అర్థమైందా లేదా? అందుకని ఈ మనసుని ఎలా అరికట్టించంట? ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులేట్ ద సెన్సెస్. ఇంద్రియాలను ఎలా అరికట్టాలి? మీకు తెలుసు హరే కృష్ణ ఏం చేస్తుంది తెలుసా? ప్రసాదమే తింటామండి. నైవేద్యం పెట్టుకుని భోజనం వెజిటేరియన్, ప్రసాదమే తింటాం అంతే, ఇంకేం తినం. బస్ ఇంద్రియాల్లో పవర్ఫుల్ ఎవరు? టంగ్. దాన్ని కంట్రోల్ చేయాలి. చేయాలంటే మీరు యాక్చువల్గా రెగ్యులర్గా అసలు అంటే కరోనా స్టార్ట్ అయిన నుంచి మనకి అన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ ఒక్కటి మీరు టెంపుల్లో రాలేదు, కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత టెంపుల్లో ప్రసాదం అనేది మస్ట్. బాలకృష్ణ ప్రభు తెలిసి కృష్ణారావు కూడా తెలుసు. అవునా కృష్ణారావు? సో అందుకని ఎందుకంటే దట్ విల్ ప్యూరిఫై యూ. ఈ ఇంద్రియాలని అవి ఎప్పుడైతే నాలుగు ప్యూరిఫై అవుతుందో ప్రసాదం వల్ల, ఎప్పుడైతే నోట్లో ప్రసాదం వెళ్ళిందో, ఒకటి ప్రసాదం టేస్టీ, నో డౌట్. రెండు కృప. ప్రసాదం అంటే ప్రభువుల సాక్షాత్ దర్శన్. భగవంతుడు డైరెక్ట్ తలగా భగవంతుడి కృపనే ప్రసాదం అంటారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో మనం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అందరూ సాటిస్ఫైడ్, ప్లస్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు అమ్మగా తల్లి ఏం చేస్తుంది? పిల్లకి మందు వేయాలి. ఈ మందు అంటే వద్దు, నాకు మందు వద్దు. తల్లి ఏం చేస్తుంది? తెలియరా అంటది. ఈ టాబ్లెట్ తీసుకొచ్చి గులాబ్ జామున్లో పెడుతుంది ఆవిడ. పెట్టి తినంటది. తింటే గులాబ్ జామున్ పెడితే ఆ గులాబ్ జామున్
నా గులాబ్ జామ్ చప్పరిస్తే మింగిస్తే టాబ్లెట్ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా ప్రసాదం అనేది మీడియం. భలే ఉంది ప్రసాదం. కానీ మనకు తెలియకుండా పనిచేసేది మన హృదయంలో, మన సెన్సెస్ అన్నీ కదా, నాటి హృదయం. మన హృదయం హార్ట్ క్లీన్ అవుతుంది, ఇంద్రియాలు ప్యూరిఫై అవుతాయి. దీనికి మనం ఏం చేయాలంటే మీ తాలూకా కోరికలు తగ్గించుకోండి. రెడ్యూస్ యువర్ డిజైర్స్, లివ్ లైక్ ఎ కింగ్. డోంట్ ఇంక్రీజ్ యువర్ డిజైర్స్ అండ్ లివ్ లైక్ ఎ బెగ్గర్. మీ తాలూకా కోరికలు తగ్గించుకోండి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. భగవద్గీత క్లాసులు అటెండ్ అవడం, భగవద్గీత చదువుకోవడం, భర్త పిల్లల్ని, భార్య పిల్లల్ని చూసుకోవడం. అరే మన శరీరం కాదు, ఈ శరీరం మెషిన్. దానికి ఎందుకు అట్టహాసం, అంత హంగు ఆర్భాటం? బ్లాక్ ఫ్రైడే వస్తే టార్గెట్ ఇంట్లో పెట్టుకోకర్లేదు, వాల్మార్ట్ను ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవడం. అందుకని సింపుల్ లివింగ్. అర్థమవుతుందా లేదా? అవును ప్రభుజీ. సింపుల్ లివింగ్, హై థింకింగ్ సాధన చేయడం. అంతేగాని పరాయి వాళ్ళని చూపించుకోవడానికి అని చెప్పి BMW కారు కొన్నాం కాదు. కారు కావాలి, తప్పేం లేదు, కొనుక్కోండి కారు, మంచి కారు కొనుక్కోండి. అంతేగాని వేరే వాళ్ళు చూపించుకోవడం కోసం అంటే నాకు తెలియదు ఎంత, అదే అంటే సూపర్ కార్ వాచ్ కావాలి, అంతేగాని $10,000 రోలెక్స్ వాచ్ అక్కర్లేదు. చెప్పులు కావాలి, అంతేగాని 2,000 చెప్పుల జతలు అక్కర్లేదు. బట్టలు ఉండాలి, 100 డ్రెస్సులు ఉండక్కర్లేదు. అర్థమవుతుందా? మా గురుగారు వస్తారు, నేను సంవత్సరాలు చూశాను ఆయన్ని. అవే బట్టలు, అమేజింగ్. మేము ఎప్పుడూ ఇస్త్రీ చేయలేదు, అలా అరేస్తా ఉంటే. ఆయన బ్రిటిష్ పార్లమెంట్ అడ్రస్ చేశారు, ఒబామాని కలిశారు, ఇండియాలో అయితే మోడీ అందరూ. కానీ అవే బట్టలు పాపం, సింపుల్. అందుకని మన ఇంద్రియాలు అరికట్టాలంటే ఐ వాంట్ ఎవరీవన్ టు రిపీట్, ఇది మీ జీవితానికి పనికి వస్తుంది, అద్భుతంగా పనికి వస్తుంది. ఏం చేయాలి? సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఎవరైనా రిపీట్ చేస్తారా? 1 person ప్లీజ్ రిపీట్. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వన్ మోర్. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. దాని అర్థం ఏంటి? కోరికలు పెంచు. పక్క వాళ్ళని ఒకరోజు ఒక మాతాజీ వచ్చి, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మేము మార్టిగేజ్ కట్టేసాం, మా ఆయన జీతం సరిపోతుంది అంటే. మనీ ఏంటమ్మా, పర్లేదు, మరి ఇండియాలో రిలేటివ్స్ ఏమనుకుంటారు? అమ్మా ఇండియాలో వేరే వాళ్ళ కోసం బతకండి అమ్మా, మీకోసం మీరు బతకండి. ఇదే రిలేటివ్స్ ఏమంటారు? మీరు మీ పిల్లలు పాడైపోతే, చూడండి ఈవిడ రోడ్డు మీద పెట్టి పిల్లల్ని ఉద్యోగానికి వెళ్ళింది, పిల్లలు పాడైపోయారు. ఇంకా అనేవాళ్ళు ఎప్పుడైనా అంటారు. పక్క వాళ్ళ కోసం బతకండి, మీకోసం మీరు బతకండి. పక్క వాళ్ళ కోసం చూపించకండి. చాలా మంది ఏంటంటే పక్క వాళ్ళు చూపించడం కోసం మేము ఆనందంగా ఉన్నామని హంగు ఆర్భాటం చేస్తారు. కాదు, అది భక్తి కాదు. అందుకని మనం మనసును అదుపులో పెట్టాలంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. 1 more person. Everyone tell me, simple living and high thinking. Can you repeat? Simple living and high living thinking. Simple living and thinking. Next one. Simple living and high thinking. Thank you. Anybody? Simple living and high thinking. Thank you, bro. One more. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ప్రభు. Thank you, ma. And ప్రభుజీ ఐ వాంట్ ఇంకొకటి యాడ్ చేస్తాను. మా ప్రీవియస్ కంపెనీలో అదే వాల్మార్ట్లో నేను వర్క్ చేసేవాడిని. అక్కడ దే ఆల్సో కైండ్ ఆఫ్ సేవ్ మనీ లివ్ బెటర్. సో అంటే సిమిలర్ అన్నట్టు, జస్ట్ అది కూడా ఒక బెటర్ కాదు, సేవ్ మనీ గివ్ ఇట్ టు వాల్మార్ట్. అమెరికా అంటే అంతే బ్రో. అమెరికన్ చాలా మంది ఏమంటారు తెలుసా, సొసైటీ కాదు ఇది బిజినెస్ అంటారు. ఏదైనా డబ్బులు వస్తే అంటే అవి ఇంప్లిమెంట్ చేస్తారు అమెరికా వాళ్ళు. డబ్బులు రాదు, ఇంప్లిమెంట్ చేయరు. ఈ పాటి నేనైతే నాకు 20 ఏళ్ళు నాకు అర్థమైంది అది. సో అందుకని సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. వేరే వాళ్ళ కోసం బతకండి, మీకోసం మీరు బతకండి. సో అది ఫస్ట్ స్టెప్. అప్పుడే
మీ తాలూకా సెన్సెస్ రెగ్యులేట్ అవుతాయి. హై థింకింగ్ అంటే ఏంటి? సాధన. నా హృదయాన్ని క్లీన్ చేయాలి. మీ అందరికీ తెలియాల్సింది. నాకు వయసు వస్తుందండి. నాకు ఈ మధ్య అరే! మన కరోనా వచ్చి తగ్గింది. యూనో వచ్చే జన్మ ఏమవుతుంది? సో, నేను బ్యాక్ టు గాడ్ ఎళ్తున్నా. వెళ్తే వెళ్ళకపోతే ఏమవుతుంది? యూనో అరే! సాధన పెంచి ఇంకా కొంచెం ఎర్లీగా జాయిన్ అయ్యుంటే బాగుండేది. ఇలా ఐడియా వస్తుంటది. అర్థమవుతుందా? సో, Yes, sir. అందుకని ఇంద్రియాలు ఎక్కడ పోతామంటే అక్కడ పోవడం కాదు. యూనో పెళ్ళయింది అంటే భర్తతోని, భార్యతో చాలా స్ట్రిక్ట్‌గా అంటే వాళ్ళతోనే ఉండడం, చేస్ట్‌గా ఉండడం, పతివ్రతగా భర్త కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలి. వేరే వాళ్ళు చూడకూడదు. భార్య కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలి. యూనో ఎంత చెట్టుకి అంత గాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో, మీకు నచ్చినట్టు ఇంద్రియాలు ఎక్కడ పరిగెడితే అక్కడ పరిగెట్టడం కాదు. దొంగోయి. మనసు ఎక్కడ పడితే మనసు ఏది అడిగితే అది కాదు. సింపుల్. ఎవరైనా చూపించుకుంటున్నారు. మాకింత ఉందండి, అంత ఉందండి అంటే మీరు జాలి పడాలి. శరీరమే కాదు మీరు ఈ ప్రపంచం బ్రహ్మ 311 ట్రిలియన్ సంవత్సరాలు బతుకుతాడు. మనం 70, 80 ఏళ్ళు ఎంతండి? అందుకని ఈ శరీర వ్యామోహం నాకు అక్కర్లేదు. యూనో మరేం కావాలి మీకు? నామరుచి జీవదయ వైష్ణవ సేవ. వైష్ణవ సేవ అంటే భక్త సేవ. నామరుచి హరినామం మీద టేస్ట్ రావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరే. జీవదయ యూనో పరుల పట్ల దయ, జాలి దయ. జాలి దయ అంటే భోజనం పెట్టడం, మందిలో ఇవ్వడం అది ఒకటి రైటే, మంచిదే. కానీ నిజమైన దయ అండి శరీరం కాదయ్యా, ఆత్మయ్యా, హృదయంలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవయ్యా, నువ్వు కూడా కృష్ణలోకం వెళ్తావు అని చెప్పడం, ప్రచారం చేయడం భగవద్గీత. యూనో అందుకని ఏమని చూడండి, పిల్లలు అమెరికా అంతా డ్రగ్స్, ఇల్లిసిట్ సెక్స్, ఎవరు పడితే వాళ్ళతో పోవడం, 20 నిమిషాల హ్యాపీనెస్, 20 సంవత్సరాల సఫరింగ్. ఒకసారి అయితే 20 జన్మల సఫరింగ్. మాయితాలకు ట్రిక్ చూడండి. మీరందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుంది. ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్. మరి మైండ్ మీదే చేయించింది అంటే మైండ్ చేతిలో మీరు లొంగిపోయారు అంటే బుద్ధిని మనస్సు లొంగదీసింది. అందుకని మనస్సు మన ప్రథమ శత్రువు. వింటున్నారా? అందుకని మూడోదేంటి? అందుకని మనసును ఏం చేయాలి? రెగ్యులర్ గా భగవద్గీత క్లాసులు అటెండ్ అవ్వాలి. మీ అందరూ తెలిసింది, మాకు భాగవతం క్లాస్ రోజు ఉంటుంది. మీరు రోజు అటెండ్ అవ్వచ్చు. సండే ఫీస్ట్ క్లాస్ ఉంటుంది. యూనో 1 గంటకి. ఎంత ఎక్కువ వింటే ఆధ్యాత్మిక తత్వం అంత మంచిదండి. కృష్ణుడు ఏమంటాడు ఇప్పుడు వస్తుంది కదా, యథా జ్ఞాస్యసి తశృణు, వినండి నా గురించి అంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీరు మీ సీఈఓ ఉన్నాడండి, రోజు మీరు లంచ్కి వెళ్తున్నారు, మీ ఎదురుండా వ్యక్తి కూర్చుంటాడు, బాగా ఆప్యాయంగా మాడుతుంటాడు, అప్పుడప్పుడేమో తన లంచ్ బాక్స్లోనేమో మీకు పెడుతుంటాడు, మీరేమో ఫ్రీగా మాడుతుంటారు. ఒకరోజు మీ ఫ్రెండ్ అంటాడు, ఎవరు తెలుసా? ఎవరు? అరే మన సీఈఓ. రియల్లీ? నీతో అంత ఆప్యాయంగా మాడుతున్నాడు? యా మన సీఈఓ ఆయన. అరే ఎవరు ప్రెసిడెంట్ ఏం ఫైనాన్షియల్ డెసిషన్ చేయాలని ఆయన కాల్ చేస్తాడంట. ఇలాంటి కంపెనీలు 10 ఉన్నాయి ఆయనకి. బాగా డబ్బున్నోడు ఆయన. యూనో సో న్యూయార్క్‌లో 10 కంపెనీలు ఉన్నాయి ఆయనకి. కానీ మీతో చాలా ఆప్యాయంగా డీల్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే ఆయన వచ్చేసరికి మీరు ఏం చేస్తారు? లేచి నిలబడతారు. కానీ ఆయన మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేస్తారు? యూ విల్ గివ్ యువర్ లైఫ్ టు హిమ్. ఇదే ట్రిక్ కృష్ణుడు కూడా. యూనో సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం భోక్తారం యజ్ఞ తపసాం. అర్జున, అన్ని యజ్ఞాలకి భోక్తం నేనే, అన్ని సర్వలోకాలకి నేనే అధికారిని. మహేశ్వరం, సర్వలోక మహేశ్వరం, అన్ని బ్రహ్మాండాలను నేనే కంట్రోల్ చేస్తాను. కానీ సుహృదం సర్వభూతానాం, అన్ని జీవరాశులకి నేనే స్నేహితుడిని. ఈ ఒక్క విషయం నీకు అర్థమైంది, జ్ఞాతం శాంతి మృత్యతే, యు విల్ బి పీస్ఫుల్. అర్థమవుతుందా? అండ్ ఇంకోటైతే ఉందండి, ఎంగేజ్ యువర్ మైండ్ ఇన్ స్పిరిచువల్ టాపిక్స్. అంటే ఎప్పుడు కక్ష ఉండకూడదండి. యూనో మీరు కక్ష కట్టారు, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయలేరు. పోనీలే అనేది చాలా మంచి పాట.
కథ చెప్పనా వద్దా? పగ, కక్ష మంచివి కాదు. ప్రతీకారం తీర్చుకుంటాను, రివెంజ్, అలాంటి మెంటాలిటీ మనసులో ఉంటే మీరు ఎప్పుడు మీ మనసును కంట్రోల్ చేయలేరు. కథ చెప్పనా వద్దా? చెప్పండి ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ, చెప్పండి. ఎస్ ఎవరు? థ్యాంక్ యూ. ఎవరు? ద్రోణాచార్య, ద్రౌపదులు ఇద్దరు క్లాస్మేట్స్. అంటే ద్రౌపదుడు ఏమన్నాడు ద్రోణాచార్యుడితో? ద్రోణాచార్యుడు పాపం పేదవాడు, బ్రాహ్మడు. ద్రౌపదుడేమో క్షత్రియుడు. ఏమన్నాడు? మనం మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు, కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయి మనం వెళ్ళిపోయినప్పుడు నేను రాజు అవుతాను, మా నాన్న తర్వాత నేను రాజు అవుతాను, నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నా దగ్గర రా అన్నాడు. అంటే ద్రోణాచార్యుడు ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. సో ఇద్దరు పెద్ద వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ద్రౌపదికి పెళ్ళయింది, రాజు అయిపోయాడు, పంచాల దేశానికి రాజు అయ్యాడు. ద్రోణాచార్యుడికి పెళ్ళయింది కృపాచార్యుడి సిస్టర్తో, కృపి. పెళ్ళైతే పాపం ద్రోణాచార్యుడికి మరి ఇంక వృత్తి ఏమి లేదు, ఉద్యోగం ఏమి రాలేదు. రాకపోతే బాగా పేదరికంలో ఉన్నాడు. ఈ పిల్లడికి పాలు కూడా కొనుక్కోవడానికి, పూర్వకాలం పాలు అమ్మేవాళ్ళు కాదు ఎవరు, ఆవు ఉండాలి మీకు, ఆవు కొనుక్కోవడానికి డబ్బులు లేవు తన దగ్గర. అందుకని ఒకరోజు యశ్వత్థామ వాళ్ళ అమ్మ అందరూ పాలు తాగుతున్నారు, అమ్మ నాకు పాలు కావాలంటే పాపం భార్య తల్లి పాలు ఇవ్వలేక ఏం చేసిందంటే బియ్య పిండిలో కొంచెం నీళ్ళు వేసి కలిపి ఇచ్చింది, తాగు నాన్న అని. ఈ కుర్రాడు వెళ్ళి అందరితో నేను పాలు తాగుతున్నాను అంటే వాడు నవ్వుకుని, పిచ్చోడా పాలు కూడా ఎలా ఉంటాయి నీకు తెలీదు అని చెప్పి వాడు వేళకోళం చేస్తే, పాపం ఇది చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు, ద్రోణాచార్య అండ్ భార్య కృపి. సో అప్పుడు ద్రోణాచార్యుడు వెళ్ళి పరశురాముడు దానం చేస్తున్నాడు. పరశురాముడేమో తన దగ్గర ఉన్న ప్రపంచం అంతటిని పరశురాముడు ఏం చేస్తాడంటే క్షత్రియుల నుంచి వాళ్ళు ఓడించి ప్రపంచం తన చేతిలో పెట్టుకుంటాడు యాక్చువల్లీ. సో ఆ పరశురాముడు ఏం చేస్తాడంటే దానం చేస్తాడంటే వెళ్ళి పాపం ద్రోణాచార్యుడు వెళ్ళే టైంకి పరశురాముడు మొత్తం అంతా దానం చేస్తాడు. నా దగ్గర ఏం లేదయ్యా, కానీ అంటే ఈ ఉన్నది ఏదో ఒకటి ఇవ్వండి అంటే, నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి అని చెప్పి పరశురాముడు ఏం చేస్తాడు, తన అస్త్ర విద్యని ద్రోణాచార్యుడికి ఇస్తాడు. అస్త్రాలు ఉంటే ఏం లాభం? సడన్ గుర్తు వాళ్ళ ఆవిడ అంటది అనమాట, నీ స్నేహితుడు ఉన్నాడు కదా తన సహాయం అడుగు అని. ఇదే కారణం మహాభారత్ వారికి యాక్చువల్గా. సో ఏమైంది, వెళ్ళి ద్రోణాచార్యుడు మన ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ద్రౌపదుడు రాజు, మీ స్నేహితుడు ఎవరో వచ్చారండి మిమ్మల్ని కలవడానికి అంటే రమ్మంటాడు. ఈ సింహాసనం మీద కూర్చున్నాడు, అందరూ ఉన్నారు. ద్రోణాచార్యుడు వచ్చి నాకు సహాయం కావాలి అంటే చూస్తాడు ద్రౌపదుడు, చెరిగిపోయిన బట్టలు, పేదవాడు. వెంటనే ద్రౌపదుడు ఏమన్నాడు, నువ్వు స్నేహం అన్నది సమఉజ్జీల మధ్యలో ఉంటుంది, ఈక్వల్స్ మధ్య ఉండేదే స్నేహం. చిన్నప్పుడు ఏదో మన ఇద్దరం ఆడిపాడి తిరుగుంటాం, నేను ఇవాళ ఇప్పుడు రాజుని నేను. అందుకని నువ్వు ఒక ముష్టివాడు, ఒక బెగ్గర అనుకుని నా దగ్గరికి వచ్చి సహాయం అడిగితే నేను సహాయం చేస్తాను, కానీ ఫ్రెండ్ అని అడిగితే మాత్రం సహాయం చేయలేను. ఫ్రెండ్షిప్ ఈజ్ బిట్వీన్ ఈక్వల్స్ అనే మాట అన్నాడు. అర్థమవుతుందా? అనేసరికి అందరూ వింటున్నారు. పాపం ద్రోణాచార్యుడు మనసు తల కొట్టేసినట్టయింది. తల కొట్టేసినట్టయితే మనసులో పెట్టుకున్నాడు అది. he was offended. మనసులో పెట్టుకుని ఏం చేశాడు, వస్తే లక్కీగా పాండవుల దగ్గర ఉద్యోగం వచ్చింది. కౌరవులకి పాండవులకి ఈ అస్త్ర విద్య నేర్పే టీచర్ కింద జాయిన్ అయ్యాడు. కానీ హృదయం మండిపోతున్నది, ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి ఏం చేశాడు, వాళ్ళకి అందరికీ నేర్పాడు. నేర్పితే
చివరి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది. అయిపోయినప్పుడు వాళ్ళు గురుదక్షిణ ఏం కావాలని అడిగితే బ్రాహ్మణ అంటే ఫర్ గివింగ్ యూనో తను ఏం చేశాడు, ఆ ద్రౌపదుడిని అరెస్ట్ చేసి పట్టమన్నాడు. ద్రౌపదిని అరెస్ట్ చేసుకుని ఆయన నన్ను బందీగా పట్టుకురండి, అదే నా గురుదక్షిణ అన్నాడు. అంటే అదే చెప్పాను మీకు, బ్రాహ్మడు అంటే తలక నేచర్ ఏంటి ఫర్గివ్నెస్, క్షమించడం. పోనీలే అని క్షమించలేదు ద్రౌపదుడు, సారీ ద్రోణాచార్యుడు. కౌరవులు వెళ్ళారు. కౌరవులు వెళ్తే కౌరవుల్ని ద్రౌపదుడు ఓడించాడు. అప్పుడు పాండవులు వెళ్ళారు. పాండవులు వెళ్తే ఏమైంది, అర్జునుడు తన శక్తితో ద్రౌపదిని ఓడించాడు. ఓడిస్తే ఎంత ఓడిపోయినా ద్రౌపదికి ఒకటి నచ్చింది, ఈ కుర్రవాడు అబ్బా ఎంత పవర్ఫుల్, అమేజింగ్. సో అర్జునుడు ఏం చేశాడు, తాళ్ళు పెట్టి కట్టుకు తీసుకొచ్చినప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడు, బందీ కింద పట్టుకొచ్చారు. అంటే గురుగారు తీసుకోండి అంటే ద్రోణాచార్యుడు అన్నాడు, ఇవాళ నా బందీవి నువ్వు, అంటే నా లిటరల్గా నా బానిసవి, కానీ మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని నేను వదిలేస్తున్నాను. చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని నేను వదిలేస్తున్నాను, వదిలేసేంటాన్ని అన్నాడు. ద్రౌపదుడు అంటే క్షత్రియులు అంటే మరి యుద్ధే చెప్పలాయనం. యూనో ద్రౌపదుడు మనసు రగిలింది. వెంటనే యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఎందుకు యజ్ఞం చేశాడు, ద్రోణాచార్యుని చంపడానికి ఒక కొడుకు కావాలి, అర్జున్ని పెళ్లి చేసుకుని అల్లుడికిని తెచ్చుకోవడానికి ఒక అమ్మాయి కావాలి, ద్రౌపది. వాళ్ళిద్దరు యజ్ఞం నుంచి పుట్టారు. అందుకని ప్రతీకార వాంఛ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మనసుని కంట్రోల్ చేయలేరండి. అర్థమవుతుందా? అంటే వాడు హృదయం ఎప్పుడు అలా రగిలిపోతున్నది అనుకోండి, అటువంటి వాళ్ళు మనసుని అరికట్టలేరు. పోనీలే అని వదిలేయాలి. పోనీలే అని చెప్పి వెళ్తే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కొట్టారు. అలా కాదు, కొట్టనివ్వకూడదు, దూరంగా మెయింటైన్ చేయండి. అంటే మెయింటైన్ ద డిస్టెన్స్. కానీ అందరి హృదయంలో కృష్ణుడు ఉన్నాడని తెలిసి మీరు ఏం చేయాలంటే వాళ్ళని ఫర్గివ్ చేయాలి, క్షమించి వదిలేయాలి. అర్థమవుతున్నదా? అవును ప్రభుజీ. సో అంతేగాని మనం స్కోర్ సెటిల్ చేసుకోవడానికి ఈ ప్రపంచానికి రాలేదు. పోనీలే అలాగే చెప్పి ఫోన్లో ఏం చెప్పి వెళ్ళి కౌగిలించుంటే వాళ్ళు మళ్ళీ గట్టి కొడితే అలా నేను వెళ్ళి వాళ్ళతో యూ డోంట్ నీడ్ టు హ్యాంగ్ ఆన్ విత్ దెమ్. అర్థమవుతుందా? సో అందుకని మీరు ఎవరికైనా అలాంటి ప్రతీకార వాంఛలు ఉంటే మీరు భక్తిలో ముందుకెళ్ళారు. ఫర్గివ్నెస్. అర్థమైందా? సో అసోసియేట్ విత్ స్పిరిచువల్ పీపుల్. భక్తుల సమాగం. రాముడు ఎప్పుడు కూడా మీరు రామాయణం చదివితే చిన్నప్పుడు వశిష్ఠుడు, కొంచెం పెద్ద అయిన తర్వాత విశ్వామిత్రుడు, తర్వాత భరద్వాజుడు, శరభంగ ముని, అగస్త్యుల వారు. రాముడు ఎప్పుడు ఋషులతోనే ఉండేవాడంట. ఎందుకు? మన తాలూకా సంఘం మన తాలూకా ప్రవర్తన సూచిస్తుంది. షేక్స్పియర్ ఏమంటాడు, మీ ఫ్రెండ్స్ని చూపించండి, మీరెవరో నేను చెప్తానంటాడు. మీ ఫ్రెండ్స్ తాగుబోతులు తిరిగిపోతులు అంటే మీరు తాగుబోతులు తిరిగిపోతులు. మీ ఫ్రెండ్స్ విపరీతమైన గ్రీడ్ ఉంది, మీకు గ్రీడ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి సినిమాలంటే పిచ్చి, మీకు సినిమాలంటే పిచ్చి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ మీ గాడ్జెట్స్ కొనుక్కుంటారు, వాళ్ళకి అంగు ఆర్బాటం అంటే ఇష్టం అంటే మీకు అంగు ఆర్బాటం. వాళ్ళతో మీరు తిరిగితే మీకు అది అవుతుంది, మీకు అదే ప్రవర్తన వస్తుంది. వింటారులేదా? మీ సంఘం మీ రంగును బయటపెడుతుంది. జైస సంఘ్ వైస రంగ్.
అవునా? డూ యూ అగ్రీ? అవునా కదా? సో అందుకని ఏం చేయాలి? అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ప్రసంగం మజరం వాసం ఆత్మనో కవయో విదు సయేవ సాధు సుకృత మోక్ష ద్వారం అపావృతం. యూనో ఈ ప్రపంచంలో మనం ఉండిపోవడం కారణం ఏంటి? అలాగా జన్మలకి పుట్టడం చనిపోవడం కారణం దేనివల్ల? మన తాలూకా అటాచ్మెంట్ల వల్లే, మన తాలూకా బంధం వల్లే. అమ్మో నా పిల్లలకి ఏమైపోతుంది, అమ్మో నా భార్యకి ఏమైపోతుంది, అమ్మో నా భర్తకి ఏమైపోతుంది, అమ్మో నా బ్యాంక్ బ్యాలెన్స్కి ఏమైపోతుంది అంటే మళ్ళీ తిరిగి వస్తాం మళ్ళీ వెనక్కి. కానీ అదే బంధాన్ని, అదే అటాచ్మెంట్ని సయేవ సాధు సుకృత, ఒక సాధువుకి పెట్టండి. యూనో ఒక సాధువుతో రిలేషన్ పెట్టండి. యూనో ఆయనతో ఫ్రెండ్షిప్ చేయండి. చేసినట్టు ఏమవుతుంది? మోక్ష ద్వారం అపావృతం, మోక్ష ద్వారాలే తెరుచుకుంటాయి. వింటున్నారా? సో అందుకని చైతన్య మహాప్రభు శిక్షాష్టకం అని చెప్పి ఒక 8 శ్లోకాలు ఇచ్చారు. చేతో దర్పణమార్జనం మహాదవ అగ్ని నిర్వాపణం. సో మన హృదయం అన్నది అర్థం అండి. దాని నిండా మురికుంది, మళ్ళా దాన్ని కడగండి. ఎలా కడగాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు కనుక 16 రౌండ్లు ఒక 3 నెలలు చేయండి, మీకు ఎన్ని బోళ్ళు తెలుస్తాయి. 16 రౌండ్లు అంటే ఒక్కసారి జంప్ చేయక్కర్లేదు. 8, 12, 16 మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్. అదేందా? మంత్రం అంటే మనస్త్రాయత ఇది మంత్రం. రికమెండెడ్ మెథడ్ ఫర్ కంట్రోల్ ద మైండ్ లౌడ్లీ is loudly chanting and hearing Hare Krishna mantra. వినడం, జపం చేయడం, జపం చేయడం. ఆ మంత్రం చెవిలోకి వెళ్తుంది, చెవిలోంచి హృదయంలోకి వెళ్తుంది. హృదయం అంతా కల్మషాలతో నిండి ఉంది. అప్పుడేమవుతుంది? హరే కృష్ణ మంత్రం అది పవర్ఫుల్ క్లెన్జర్, సబ్బులాడిది. హృదయంలో కల్మషాలు తీస్తుంది. నిజంగా మనసు మీరు కాన్సన్ట్రేట్ చేయకపోయినా అవట్లేదు, డోంట్ వరీ. సిన్సియర్ ట్రై చేయడమే. కృష్ణ విల్ హెల్ప్. అర్థమైందా? సో హరిదాస్ ఠాకూర్ ప్రాస్టిట్యూట్ చెప్తాడు, ప్రాస్టిట్యూట్ నేనేం చేయాలి, ఇన్ని పాపాలు చేశాను నేను అంటే, కరో తులసి సేవను అచ్చనాథ్ పాదార కృష్ణ పాదర్శనం. కృష్ణనామ లైవు, కృష్ణ మంత్రం జపించు. సదా కృష్ణనామ లైవు కరో తులసి సేవన, తులసి మొక్కకి సేవ చెయ్యి, కృష్ణనామం జపించు. అతి త్వరలో నీ కృష్ణుడి తాలూకా దర్శనం లభిస్తుంది, కృష్ణ తాలూకా పాదాల దర్శనం లభిస్తుంది. యూనో సదా కృష్ణనామ లైవ్, ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ మంత్ర అండ్ తులసి సేవ చెయ్యి. అతి త్వరలోనే నీ హృదయంలో కల్మషాలు పోతే నీ కృష్ణుని చూస్తావు. ప్రాస్టిట్యూట్, షీ సా దట్. పని జరిగింది తనకి, మనకెందుకు జరగదు? అర్థమైందా? అందుకని ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అండి, హరే కృష్ణ మంత్రం అంటే బ్యాంక్ అకౌంట్. ఇట్ విల్ కమ్ విత్ యూ. 10 నిమిషాలు చేశారు, ఇట్స్ బ్యాంక్ అకౌంట్. 20 నిమిషాలు చేశారు, ఇట్స్ బ్యాంక్ అకౌంట్. 6 గంటలు చేశారు, ఇట్స్ బ్యాంక్ అకౌంట్. హేమల్ జార్జ్ హారిసన్ లాంటి వాళ్ళు, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్గా డివోటీ, ఒక ఫార్మర్, నాటి ఇప్పుడు కాదు, ఓ 15 ఏళ్ళ క్రితం సంగతి. అర్థమవుతుందా? అందుకని ఎప్పుడైతే మీ మనసు స్వచ్ఛమైందో, క్లియర్ ఇంటెలిజెన్స్, కూల్ మైండ్, ప్యూరిఫైడ్ సెన్సెస్, పీస్, కాన్సన్ట్రేషన్, మోర్ ఎఫిషియంట్, ఇవన్నీ అవుతాయి. అందుకని హరే కృష్ణ మంత్రం జపం చేయండి, మీ మనసును అదుపులో పెట్టండి. మంత్రం అంటే మనసును అరికెట్టేదే మంత్రము. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? ఏమైనా ప్రశ్న ఉందా? చాలా బాగుంది ప్రభుజీ. అసలు బాగుంటే ప్రభుజీ
ద టేస్ట్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్. నేను ఇది అద్భుతం అని చెప్తున్నాను, మీరు ట్రై చేయడమే. నేను ట్రై చేస్తున్నాను ప్రతిరోజు, మీరు ట్రై చేయండి. నేను అలానే చేస్తున్నాను ప్రభుజీ. ప్రసాదం పెట్టిన తర్వాతనే సో విల్ టేక్ యాజ్ ఎ ప్రసాదం నౌ మై లైఫ్. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరం ప్రసాదమే. అమేజింగ్. జపం చేస్తున్నారా? చేస్తున్నాం ప్రభుజీ. ఇక్కడ మీ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాతనే చేంజ్ చాలా వచ్చింది ప్రభుజీ. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ త్రూ ద కృష్ణ ప్రభుజీ. నేను ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ ఎవ్రీ వన్. దీని ఈ ప్రోగ్రామ్కి హరిచక్ర ప్రభు డిజైర్ యాక్చువల్గా, తెలుగు వాళ్ళని ఎవరు ఆయన ఎవరు సారథి, నేనేమో ఆయన చేతిలో కళ్ళేళ్ళేటువంటి. ఆయన ఏం చెప్తే చేస్తారు. సో ఆయన ఈ ప్రోగ్రామ్ ఇదే కాదు, మిగిలిన ప్రోగ్రామ్ అన్నిటికీ ఆయనే సారథ్యం. నేనేంటంటే ఇక్కడ క్లాస్ ఏమంటే ఇస్తాను, ఇక్కడ ఇవ్వద్దంటే ఇవ్వను. యూనో, సో అందుకే నేనంటే మీ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. అనే రోజు మీరు చేస్తే మీకు పనికి వస్తుందండి. ఇప్పుడు మనం నాకు కరోనా వచ్చింది, ఆ రోజుతో అయిపోయింటే మన క్లాసే లేదు. అందుకని ఈ ప్రపంచం క్షణభంగురం. ఇది మీకు అర్థమైతే గట్టిగా పట్టుకుంటాం. అలాగని చెప్పి మరి లైఫ్ అంటే ట్రయాంగిల్, వర్క్ చేయాలి, పైన కుటుంబ సభ్యుల్ని చూడాలి, అండ్ స్పిరిచువల్ లైఫ్ కూడా చూడాలి. ఈ మూడు ఉండాలి. రైట్? ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ కామెంట్? అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్. బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది. ఇంకా చాలా అయితే మధ్యాహ్నం విల్ ఎండ్ ఇట్. ఐ హావ్ వన్ మోర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. హరే కృష్ణ. జాగ్రత్తగా ఉండండి. యూనో, మీకు ఏమైనా చేయగలిగితే ఐ విల్ బి గ్రేట్ఫుల్. యూనో, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. మణికంఠ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభుజీ. బాగానే ఉన్నారు అనుకుంటాను. బాగానే ఉన్నాం ప్రభుజీ. మీ పిల్లలు బాగానే ఉన్నారు? బాగున్నారు ప్రభుజీ. జనార్దన్ జీ, మీరు ఎలా ఉన్నారు? రమ్య మాతజీ ఎవరమ్మా? నో, ఐ డోంట్ నో హూ షీ ఇస్. ప్రభుజీ, నేను సుధీర్ ప్రభు వాళ్ళ వైఫ్ ప్రభుజీ. అచ్చా, హరే కృష్ణ. హరే శిరీష మాతజీ అంటే నాకు తెలియదు, కూచిపూడి అంటే ఎవరు తెలియదు. ఓకే, దట్స్ ఓకే. థ్యాంక్ యూ. అమ్మ మీరు బాగానే ఉన్నారు? శిరీష కూచిపూడి. ఎస్ ప్రభుజీ. ఈ మధ్య నషిత వాళ్ళ మదర్. నషిత అంటే నాకు తెలియదు. మన మహారాష్ట్ర వెంకట బొప్పన్న ప్రభు వాళ్ళ రిలేటివ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో విల్ ఎండ్ ఇట్. నమ్యశ్రీ మాతజీ, అర్చన మదమ్మ ఎలా ఉన్నారు మీరు? యూనో, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. Yeah. బాగున్నారు? ఓకే, Yeah. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Thank you. Yeah. We'll end it. Thank you. I'm ending it. వీళ్ళ ఫేస్లు కూడా తెలియదు అంటారు.